వాహనాలకు చెల్లుచీటి ఇచ్చేలా ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఎక్స్పో గ్రాండ్ గా జరుగుతోంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ భారత్ అనేలా ఇక్కడ ప్రదర్శించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. బైక్స్, కార్స్, ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు, భారీ ట్రక్కులు అన్ని బ్యాటరీ ఆధారంగా నడిచేవే. ఇంతకీ భారత్ మొబిలిటీ ఎక్స్పో విశేషాలేంటి? మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఢిల్లీ భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. 2025లో లాంచ్ కాబోయే విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా కర్బన ఉద్గారాలు, అలాగే భూతాపం పెరగడం, కాలుష్యం పెరగడం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇటు ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాయి. సో ముఖ్యంగా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎటువంటి వాహనాలు ఉంచారు అనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది 10 టీవీ. అందులో భాగంగా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పెవిలియన్లో వివిధ వాహనాలు, ఎలక్ట్రిక్ కంపెనీలకు సంబంధించి వాహనాలకు సంబంధించి కొత్త మోడల్స్ ని ఆయా కంపెనీలు ఆవిష్కృతం చేయడం జరిగింది. సో వాటన్నిటినీ కూడా 10 టీవీ మీకు అందజేస్తోంది. సో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో విడుదల కాబోయే 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. 2 వీలర్ సెగ్మెంట్ లో ఎలాంటి బైక్లు ఇక్కడ కొలువుదీరాయి చూద్దాం. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 3 ప్రాంతాల్లో ఈ ఎక్స్పో జరుగుతోంది. భారత్ మండపం, అలాగే యశోభూమి, అలాగే గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేసిన 3 ప్రదేశాల్లో వివిధ పెవిలియన్లలో సుమారు 5,000 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ తమ ప్రొడక్ట్స్ ని ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారు. సో అందులో భాగంగా ప్రస్తుతం నేను భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పెవిలియన్స్ వద్ద ఉన్నాను. హాల్ నెంబర్ 5 లో వివిధ 2 వీలర్స్ కి సంబంధించిన వెహికల్స్ లాంచ్ కి సంబంధించి ఉత్పత్తుల్ని ఇక్కడ ఆయా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రీవాన్సెస్ ఎంపవరింగ్ లివీస్ ముఖ్యంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కంపెనీ పెవిలియన్ ఇది. అలాగే హీరో విడాకు సంబంధించిన కంపెనీ పెవిలియన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా 18వ తేదీ ఇటు డీలర్స్ కోసం ప్రత్యేకంగా ఈ గ్లోబల్ ఎక్స్పోలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నుంచి సాధారణ ప్రజానీకానికి ఫ్రీ ఎంట్రీ, ఎటువంటి టికెట్ లేకుండా ఈ గ్లోబల్ ఎక్స్పోలోకి ప్రజలందరూ కూడా వచ్చి రానున్న ఉత్పత్తులు, భవిష్యత్తులో ముఖ్యంగా లాంచ్ కాబోతున్న, ఈ ఇయర్ లాంచ్ కాబోతున్న 2 వీలర్స్, బైక్స్, కార్స్, అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ఆటోస్, ఈ విధంగా కొత్త కొత్త ఉత్పత్తులన్నీ కూడా చూడొచ్చు. సో సుజుకీకి సంబంధించిన ఉత్పత్తులు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్ గా అందుబాటులో ఉన్న యాక్సెస్ 125 మోడల్ కి అప్గ్రేడేషన్ లో భాగంగా కొత్త కొత్త ఉత్పత్తుల్ని, కొత్త కొత్త వేరియంట్స్ లో ఇటు సుజుకీ కంపెనీ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ యాక్సెస్ వెహికల్ ని సుజుకీ లాంచ్ చేయబోతోంది. ఇది ముఖ్యంగా సుజుకీ యాక్సెస్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్. ఈ యాక్సెస్ వెహికల్ ఇది ఇప్పటి వరకు 125cc సెగ్మెంట్ లోనే మీరు వెహికల్ ని, యాక్సెస్ వెహికల్ ని చూసారు. సో ఇది ఎలక్ట్రిక్ యాక్సెస్ వెహికల్. సో దీని బూట్ స్పేస్, అలాగే ఇప్పటి వరకు ఉన్న పెట్రోల్ వెహికల్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ యాక్సెస్ వెహికల్ అనేది ఉంది. 2 కలర్ వేరియంట్స్ లో, బ్లాక్ అండ్ వైట్ వేరియంట్స్ లో ఈ యాక్సెస్ వెహికల్ ని లాంచ్ చేయబోతోంది సుజుకీ. సో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో సుజుకీ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్ సదుపాయంతో దీన్ని ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. హోండా కూడా యాక్టివాకి సంబంధించిన ఇదే మోడల్లో యాక్టివా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లాంచ్ కాబోతోంది. సో ఇక్కడ హీరో సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి హీరో విడా ప్లస్ V1 Pro, అలాగే V1 Plus ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ మోడల్స్ కి అప్గ్రేడ్ గా ఈ మోడల్ ని ప్రస్తుతం హీరో విడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో లాంచ్ చేయబోతోంది. వాటితో పాటుగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా 3 నుంచి 9 ఏళ్ల వయసున్న పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా హీరో విడా
బైక్స్ ని లాంచ్ చేయబోతుంది. అప్కమింగ్ వెహికల్స్ కాబట్టి వీటికి సంబంధించిన అప్రూవల్స్ ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. అలాగే పెట్రోలియం వెహికల్స్ విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ కానీ, పల్సర్స్ కానీ, XDM 160 కానీ ఈ విధంగా కొత్త ముఖ్యంగా డెస్టినీ కొత్త మోడల్ వేరియంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హీరో డెస్టినీ 125cc ఇంకా ఒక డిస్ప్లేని ఏర్పాటు చేసి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేసే విధంగా ఈ విధంగా స్క్రీన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో డెస్టినీలో కూడా 2 మోడల్స్ అలాగే హార్లీ డేవిడ్సన్ యొక్క అధునాతన బైక్స్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. 2 వీలర్స్ లో పెద్దవాళ్లకు వేరియంట్స్ ఉంటాయి. మరి పిల్లలు వాళ్ళ కోసం కూడా బైక్ కంపెనీలు పోటీపడి బుల్లి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తయారు చేశాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రజల్ని ఆకట్టుకుంటోంది. 2025లో మార్కెట్లోకి విడుదలవబోయే 2 వీలర్స్, 3 వీలర్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఆటోమొబైల్స్ రంగంలో రానున్న మార్పులు, విప్లవాత్మకమైన సంస్కరణలతో తీసుకురాబోయే వాహనాలు వీటన్నిటికీ కూడా ఈ గ్లోబల్ ఎక్స్పో ఒక వేదిక అయింది. 5,000కు పైగా ఎగ్జిబిటర్స్ ఇక్కడ వివిధ వినూత్న ప్రొడక్ట్స్ ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా చిన్నారులు 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసు వరకు కూడా చిన్నారులు నడిపే బైక్స్ రాబోతున్నాయి మార్కెట్లోకి. అవి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. హీరో విడా ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. 3 ఏళ్ల వయసు నుంచి 9 ఏళ్ల వయసున్న చిన్నారులు ముఖ్యంగా బయట పార్క్స్ లో అలాగే హౌసింగ్ సొసైటీ కమ్యూనిటీస్ లో తిరగడానికి ఇప్పటి వరకు కూడా మనం సైకిల్స్ అలాగే 3 చక్రాల సైకిల్ అనే చూసాం. కానీ ఇకపై ఈ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చిన్నారుల కోసం రాబోతున్నది. ముఖ్యంగా 1-2 చిన్నారులు ఈ బైక్ పైన కూర్చునేందుకు వీలుగా సీట్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్. ఒక 25 కిలోమీటర్ల వేగంతో ఇది రన్ అవుతుంది. 20 కేజీల వరకు కూడా వెయిట్ ఉంటుంది. ఎక్కడికి కావాలితే అక్కడికి వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే పార్కులకి బయట అవుట్డోర్ ఎక్కడికన్నా పిల్లలు తిరగడానికి ఈ వెహికల్స్ వినియోగకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చిన్నారులు సైకిల్స్ మాత్రమే మనం రోడ్ల పైన వాళ్ళు సైకిల్స్ పై వెళ్ళడం మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇకపై బైక్స్ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే స్కూటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్స్ అలాగే బైక్స్ అందుబాటులోకి వచ్చాయో చిన్నారులకు కూడా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటి వరకు ఇవి మార్కెట్లు ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో లేక కొన్ని మాల్స్ లో మాత్రమే ఇవి ముఖ్యంగా పిల్లలకి ఆడించడానికి ఈ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉండే. ఇప్పుడు మార్కెట్ లో కూడా హీరో కంపెనీ ఈ వెహికల్స్ ని లాంచ్ చేయబోతోంది. సో ఇవి రెడ్ అండ్ వైట్ అండ్ పర్పుల్ కలర్స్ లో మార్కెట్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. పిల్లల హైట్ కి అనుగుణంగా ముఖ్యంగా సీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు సస్పెన్షన్ ని ముఖ్యంగా కావాల్సిన హైట్ కి అనుగుణంగా ఆ సస్పెన్షన్ ని హైట్ పెంచుకోవడానికి అలాగే డిస్క్ బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న బ్యాటరీ ఇక్కడ అమర్చబడి ఉంటుంది. సో ఈ బ్యాటరీ సదుపాయంతో ముఖ్యంగా 1 to 2 hours రన్ టైం మాత్రమే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఇక్కడ ప్రయాణించగలుగుతుంది అనేది ఇప్పటికీ రివీల్ చేయలేదు. కానీ రన్ టైంలో మాత్రం 1 to 2 hours బ్యాటరీ ముఖ్యంగా పిల్లలు తిరిగే సమయాన్ని బట్టి ఈ ముఖ్యంగా హీరో విడా కిడ్స్ బైక్ అనేది 3 నుంచి 9 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవి మార్కెట్లోకి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఓవరాల్ గా రానున్న కాలం పూర్తిగా ఎలక్ట్రిక్ యుగంగా మనకి కనిపించబోతోంది. పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా యువకుల నుంచి చిన్నారుల వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైన తయారీ సంస్థలు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు సైకిల్స్ అలాగే 3 వీల్ చిన్న సైకిల్స్ నడిపిన చిన్నారులకి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకు వయసున్న పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక కార్ల సెగ్మెంట్ విషయానికి వస్తే చాలా కంపెనీలు ఇక్కడ తమ ఫ్యూచర్ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు పెట్టాయి. మారుతి సుజుకి, టయోటా రకరకాల కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఆకట్టుకున్నాయి. కి సంబంధించి
మీకు పెవిలియన్ చూపించే ప్రయత్నం చేస్తాను. టొయోటా పెవిలియన్ వద్దకి మనం వచ్చాం. టొయోటా ఫార్చునర్ కానీ అలాగే గ్లాన్జా కానీ ఈ విధంగా అనేక మోడల్స్ ని ఎలక్ట్రిక్ కార్స్ తో పాటుగా వివిధ మోడల్స్ ని ఇక్కడ టొయోటా సంస్థ డిస్ప్లే చేయడం జరిగింది. హైబ్రిడ్ సెక్టార్ లో కూడా సూపర్ కార్ మోడల్స్ లో కూడా అనేక కార్స్ ని టొయోటా సంస్థ తీసుకురాబోతోంది. సో అందులో భాగంగానే అనేక నూతన ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి. ఇక్కడికి వచ్చి వాటన్నిటి వివరాలని కూడా ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. మార్కెట్ లోకి ఎటువంటి వాహనాలు రాబోతున్నాయి అనేది హైబ్రిడ్ మోడల్ కార్స్ లో కూడా చాలా మంది ఈవీస్ ని ఉపయోగించబోతున్నారు కాబట్టి సో ఎటువంటి వాహనాలు మార్కెట్లోకి రాబోతున్నాయి అన్నది తెలుసుకునేందుకు ప్రజలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి వచ్చి వివరాలని తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. సో అర్బన్ బీఈవీ కాన్సెప్ట్తో మరొక వెహికల్ టొయోటాకు సంబంధించిన వెహికల్. సో ఈ విధంగా ప్రతి మోడల్లో కూడా రానున్న రోజుల్లో అప్కమింగ్ మోడల్స్ని ఇటు ఈ తయారీ సంస్థలు తీసుకురాబోతున్నాయి. మొత్తం నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి సంస్థ కూడా డీజిల్ వాహనాలను ఇప్పటికే పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నిలిపివేసి నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువగా ఫోకస్ సాధించడం జరిగింది. స్కై డ్రైవ్ కి సంబంధించిన ఒక డ్రోన్ హెలికాప్టర్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో నెక్స్ట్ మారుతి సుజుకి నుంచి ఎటువంటి ఉత్పత్తులు రాబోతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ వెహికల్ హైబ్రిడ్ మోడల్లో సో లీథియం అయాన్ బ్యాటరీ ద్వారా ఈ గ్రాండ్ విటారా వెహికల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు పెట్రోల్ సెగ్మెంట్ లో గ్రాండ్ విటారా వెహికల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ వేరియంట్ లో గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ మోడ్ వేరియంట్ లో ఈ గ్రాండ్ విటారాని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన బాడీ డిస్ప్లే ఇది. సో ఫుల్ వెహికల్ డిస్ప్లే అనేది మరో పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వెహికల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్న దానికి సంబంధించి డెమో చూపించే విధంగా కూడా ఇక్కడ అన్ని రకాలుగా ఈ పెవిలియన్ లో మారుతి సుజుకీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆయా సంస్థలు నూతన ప్రొడక్ట్స్ తో ప్రజలకి 2025 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయా ప్రొడక్ట్స్ అయితే సిద్ధం చేస్తున్నాయి. పిఎం సూర్యఘర్ ప్రాజెక్ట్ ద్వారా సౌరశక్తిని వినియోగించుకోవడం, లిథియం బ్యాటరీస్ కి సంబంధించిన ఉత్పత్తులను పెంచడం, ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చెప్పి చూస్తున్న తరుణంలో సో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. సంజయ్తో గోపికృష్ణ 10 టీవీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో న్యూఢిల్లీ. బైక్స్, కార్స్ చూసాం. త్వరలో ఎయిర్ ట్యాక్సీలు కూడా రాబోతున్నాయి. డ్రోన్, హెలికాప్టర్ తరహాలో కనిపించే ఈ ఎయిర్ ట్యాక్సీలను ఫ్యూచర్ లో ప్యాసింజర్ల ట్రాన్స్పోర్ట్ కు వినియోగించే దిశగా తయారు చేస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీల విశేషాలేంటో చూద్దాం. భవిష్యత్తులో భారత్లో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయనడానికి ఇప్పుడు మీరు చూసే దృశ్యాలే నిదర్శనం. నేను ఇప్పుడు మీకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎయిర్ టాక్సీని చూపిస్తున్నాను. ఇది ముఖ్యంగా సర్లా ఏవియేషన్స్ రూపొందించిన శూన్య ఈ ప్రోడక్ట్ పేరు. ఇది ఎయిర్ టాక్సీ. ప్రస్తుతం బెంగళూరు బేస్డ్ గా దీని ఉత్పత్తి అనేది జరుగుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ మోడ్ లో ఉంది. భవిష్యత్తులో డీజీసీ అనుమతులు వచ్చిన తర్వాత ఇటు హోటల్స్ నుంచి నేరుగా విమానాశ్రయాలకి అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా వర్టికల్ గా ఒక చోట నుంచి ఎగిరి మరో చోట ల్యాండ్ అయ్యే విధంగా ఈ శూన్యని తయారు చేయడం జరిగింది. మొత్తం ఒక పైలట్ తో సహా 6 ఇందులో ప్రయాణించవచ్చు. 6 ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఈ శూన్యని తయారు చేయడం జరిగింది. 25 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 160 కిలోమీటర్ల రేడియస్ లో ఈ ముఖ్యంగా ఎయిర్ టాక్సీ ప్రయాణించడం జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి కూడా ప్రస్తుతం ఈ ఎయిర్ టాక్సీలు నడుపుకునేందుకు సంస్థ ప్రొవైడ్ చేయడం లేదు. సరళ ఏవియేషన్ వీటిని నిర్వహిస్తుందని చెప్పి దీని డిజైన్ టీమ్ 10 టీవీకి వెల్లడించడం జరిగింది. ఇది కూడా ఇక్కడ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్ టీమ్ కి సంబంధించిన నిర్వాహకుడు అమర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. अमर जी बताइए क्या है ये शून्य, कैसे इस सोसाइटी में ट्रांसपोर्टेशन की तौर में इसको यूज कर सकते हैं? जी 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 तो हम सरला एविएशन है, हम बैंगलोर में बेस्ड है. ये हमारा पहला प्रोडक्ट है, इसका नाम है शून्य. ये बेसिकली एक इलेक्ट्रिक एयर टैक्सी है. इसका कॉन्सेप्ट है एक ईवीटॉल का.
एंड eVTOL ऐसा एयरक्राफ्ट है जो वर्टिकली कहीं से भी टेक ऑफ करता है एंड देन एक सर्टेन टाइम के बाद ये जो बड़े प्रोपेलर्स हैं दोनों साइड पे वो फॉरवर्ड मूवमेंट में आ जाते हैं एंड देन इट स्टार्ट्स फ्लाइंग लाइक अ प्लेन। तो ये इसका बेसिक कॉन्सेप्ट है। इसको हम लॉन्च करने वाले हैं एज एन एयर टैक्सी बैंगलोर से। हमारे ऑपरेशंस 2028 में चालू होंगे बैंगलोर के केम्पेगौड़ा इंटरनेशनल एयरपोर्ट से लेके इलेक्ट्रॉनिक सिटी तक। लेकिन अभी तक हम इसको प्राइवेट बेचने का कोई प्लान नहीं है, इसको हम खुद ही ऑपरेट करेंगे एज एन एयर टैक्सी। రానున్న రోజుల్లో 8 టాక్సీస్ సైతం భారత్ లో ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని చెప్తున్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ కి ఇప్పుడే ఎవరికి ఇవ్వడం లేదు, వీళ్ళే ఆపరేషన్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సేఫ్టీ పరంగా కూడా అన్ని ప్రికాషన్స్ ని కూడా ఇందులో ఈ 8 టాక్సీలో ఏర్పాటు చేశామని చెప్పి డిజైన్ టీం చెప్తోంది. రానున్న రోజుల్లో రవాణా రంగంలో ఇటు పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో చాలా కీలక మార్పులు భారత్ లో చూడబోతున్నాం. పర్యావరణ హితంగా అలాగే అత్యంత భద్రతా ప్రమాణాలతో ఆయా కంపెనీలు తమ తమ వాహన ఉత్పత్తుల్ని ఇక్కడ ఈ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించడం జరిగింది. సో రానున్న రోజుల్లో చాలా కీలక మార్పులు భారత రవాణా రంగంలో ఇటు డీజిల్ పెట్రోల్ పోయి నెక్స్ట్ మొత్తం విద్యుత్ వాహనాలు ఎలక్ట్రిక్ భారత్ గా భారత్ నిలిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే రవాణా రంగంలో ప్రజలకు మరింత సౌలభ్యమైన వాహనాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సంజయ్ తో గోపికృష్ణ, 10 టీవీ, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో.